పార్లమెంట్లో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందనే ఉద్దేశంతో, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అక్కడ క్యాపిటల్ను గవర్నమెంట్ ప్రాపర్టీ సార్, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు, ఆ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసి ఈరోజు అక్కడ దాదాపు 50,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడా జరగలేదు. ఆ విధంగా రైతులు ఇస్తే ఆ రైతులని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే సార్, ఆ రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను చేసిన దోపిడీకి ఈరోజు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారంటే 93% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో ఎప్పుడు ఇంత ఓట్ షేర్ డిఫరెన్స్తో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు సార్. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా అతను సొంత బాబాయిని చంపి ఈరోజు ఇక్కడ వచ్చి ఢిల్లీలో వచ్చి ధర్నా చేస్తున్నాడు. 40 రోజులు కాలేదు గవర్నమెంట్కి వచ్చి అతను ధర్నా చేస్తున్నా అంటే ప్రజలు ఈ రోజున చూస్తున్నారు సార్. ఇతని పైన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని పూడ్చి ఏదైతే వాళ్ళు దోపిడీ చేసినారో అవన్నీ ఎంక్వైరీ ఈడీ సిబిఐ జరగాలని చెప్పి కోరుతూ, వాళ్ళకు సహకరించిన అధికారులను శిక్షించాలని చెప్పేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు సార్, నేను రాజ్యసభలో 12 బడ్జెట్లు చూశాను, ఇప్పుడు ఇది 13వ బడ్జెట్. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత మేలు జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. माननीय अध्यक्ष श्री राजीव राय जी,